వేముల రామస్వామి. నేను తెలుగుదేశం పార్టీ నారాయణసాగర్ నియోజకవర్గ యువ నాయకుడు. నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ ద్వారా బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఓసీలల్లా కనీసం పేదవాళ్ళు కనీసం 5% కూడా లేరు. అసలు వాళ్ళు ఉన్నదే 10%. అలాంటిది వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించింది. ఇక్కడ మిగతా కేటగిరీలకి, ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనార్టీలకి అందరికీ అన్యాయం జరుగుతుంది. మోడీ గారు ఇది తక్షణమే సవరణ చేయాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని అన్యాయం చేయొద్దు. బీసీలని, ఎస్టీలని, ఎస్సీలని, వెనకబడ్డ తరగతుల్ని అన్యాయం చేయొద్దు. ఓసీలల్లా 5% మాత్రమే ఉన్నారు. 5% కూడా లేరు కనీసం. అలాంటిది మీరు 10% ఇచ్చారంటే ఇది అన్యాయం. అగ్ర కులాలకు మాత్రం అంత ఇచ్చి మాకు అన్యాయం చేయొద్దు దయచేసి. శ్రీను, సామాజిక కార్యకర్త, పెద్దవూర, నాగార్జున సాగర్ కాన్స్టిట్యూషన్. ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్లకు ప్రవేశపెట్టినందువల్ల వాళ్ళ జనాభా సంఖ్య కంటే రిజర్వేషన్ ఎక్కువ 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కాలేజీలో అడ్మిషన్స్ కానీ, తర్వాత వచ్చేసి ఇప్పుడు డిఎస్సిలో కానీ మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగింది. ఈ విషయం వల్ల కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. పౌర సమాజం కూడా వాళ్ళు అగ్రవర్ణాలు ఉన్న సంఖ్య కన్నా రిజర్వేషన్ కావాలని పోరాడింది లేదు. రిజర్వేషన్ వ్యతిరేకించిన వాళ్ళకు రిజర్వేషన్ 10% కేటాయించాయి. ప్రభుత్వాలు కొద్ది అగ్రవర్ణాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఇప్పుడు వచ్చే డిఎస్సిలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలకు కూడా అన్యాయం జరిగింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద పునరాలోచించాలి. దేశ లెవెల్లో కూడా పౌర సమాజం ఆలోచించాలి. ప్రభుత్వం కూడా దీని మీద నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుకుంటూ తగరం శ్రీను, సామాజిక కార్యక్రమం. నారాయణసాగర్ నియోజకవర్గం గత డిఎస్సిలో కానీ, యూపీఎస్సి కట్ ఆఫ్లో కానీ, ఏడబ్ల్యూలో కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ నియామక పత్రాలలో కానీ ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మాట వాస్తవమే. ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భంలో ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఇవ్వటం జరిగింది. ఇందులో అత్యంత పేదలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంతోషమే. కానీ ఒక జనాభా ప్రాతిపదికన ఒక సర్వే జరగకుండా, ఎటువంటి శాస్త్రీయబద్ధమైనటువంటి లెక్కలు తీయకుండా గుడ్డిగా 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్ని అమలు చేస్తే బాగుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. దీనిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు అత్యధికంగా నష్టపోవడం జరుగుతుంది. ఓపెన్ కాంపిటీషన్లో వచ్చినటువంటి వాళ్ళకి గతంలో ఉన్నటువంటి 10% రిజర్వేషన్ లేకుండా పోయింది. ఇప్పుడు అత్యంత తక్కువ మార్కులు వచ్చినా కానీ 10% ఉండటం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఇక ఇచ్చేటటువంటి నియామక పత్రాలు ఆపేసి ప్రస్తుతం ఒక శాస్త్రీయబద్ధంగా ఒక అధ్యయనం చేసి ఆ అధ్యయనం అనంతరం జనాభా ప్రాతిపదికన ఇస్తే మంచిగుంటుందనేది మా అభిప్రాయం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.